కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో 2 దశాబ్దాల పాటు మొగటం లేని మహారాజుగా కొనసాగారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు శాసించిన నాయకుడాయన. వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో కొనసాగారు. కానీ అక్కడ ఆయన ఉండలేకపోయారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆయన ఆ పార్టీలోనూ కొనసాగలేదు. 2024 ఎన్నికల్లో మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ పొలిటీషియన్ కొనతాల రామకృష్ణ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. కొనతాల రామకృష్ణ 1957 జనవరి 4న అనకాపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కొనతాల సుబ్రహ్మణ్యం. రామకృష్ణ విద్యాభ్యాసం అనకాపల్లిలోనే జరిగింది. అనకాపల్లి మర్చెంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజీలో కాలేజీ విద్యను అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకాం పూర్తి చేశారు ఆయన. తర్వాత వ్యాపారాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. 1982లో పద్మావతి గారితో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు. 1980 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1989లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పల నరసింహంపై 9 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 91లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎంపీగా గెలిచారు. 1990-92 సంవత్సరాల్లో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున చింతకాల అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడి చేతిలో 50,000 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు కొనతాల. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004లో మళ్ళీ అనకాపల్లి నుంచి పోటీ చేసి దాడి వీరభద్రరావుపై 17,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొనతాలను కేబినెట్లోకి తీసుకున్నారు. ఆయనకు వాణిజ్య పన్నుల శాఖను కేటాయించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. తిరిగి 2009లో అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు పోటీ చేశారు. ఇలా త్రిముఖ పోటీలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కొనతాల. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత ఎంతో మదనపడ్డారాయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, ఆయన కొత్త పార్టీ పెట్టడంతో కొనతాల రామకృష్ణ వైసీపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఆయన. ఆయన తమ్ముడు కొనతాల రఘునాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన సోదరుడు ఓటమి పాలయ్యారు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వైఎస్ విజయమ్మ ప్రచారంలో అన్నీ తానే వ్యవహరించారు ఆయన. కానీ 2014 ఎన్నికల్లో విజయమ్మ కూడా ఓటమి చెందారు. ఆ తర్వాత నుంచి వైఎస్ జగన్కు దూరంగానే ఉన్నారు. అంతేకాదు రాజకీయంగా కూడా సైలెంట్ అయ్యారు రామకృష్ణ. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన పొలిటికల్గా యాక్టివ్ అవుతారని, వైసీపీలో తిరిగి చేరుతారని, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చాలామంది భావించారు. కానీ ఆయన రాజకీయంగా ఏ పార్టీలో చేరలేదు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు ఆయన. కానీ ఆ పార్టీలోనూ కొనసాగలేదు. ఇక 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. జనవరి 25న జనసేన పార్టీలో చేరారు ఆయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి జాబితాలో కొనతాల రామకృష్ణ పేరు ప్రకటించారు. గతంలో ఆయన ఎంపీగా పనిచేసినందున అనకాపల్లి ఎంపీగానే తిరిగి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా అనకాపల్లి శాసనసభ్యుడిగా ఆయన పోటీకి దిగుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఈ పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఆయన కేటాయించారు. ఇక వైసీపీ తరపున మలసల భరత్ కుమార్ పోటీకి నిలుస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై కొద్ది కాలం గలం వినిపించారు కొనతాల రామకృష్ణ. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికను ఏర్పాటు చేసి ఆ ప్రాంత సమస్యలపై చాలా కాలం ఆయన పోరాటం చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక ఆయన ఆస్తులు 5 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. కొనతాల రామకృష్ణ అంటే ఎలాంటి అవినీతి మచ్చ లేదు అనే పేరు కూడా ఉంది. ప్రతిసారి ఎన్నికలు సమీపించిన సమయంలో ఆయన పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. పార్టీలన్నీ ఆయన వైపు చూస్తాయి. కానీ ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అన్నది చివరి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈసారి పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. కొనతాల రామకృష్ణ ఆషామాషీ నాయకుడేం కాదు. 2 సార్లు ఎంపీగా చేశారు. ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల్లో మంచి పేరున్న నాయకుడు. మరి చూడాలి ఈసారి అనకాపల్లిలో రిజల్ట్ ఎలా ఉంటుందో, ప్రజల తీర్పు ఏ విధంగా వస్తుందో. మీ అభిప్రాయం ప్రకారం అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ, భరత్ వీరిద్దరిలో గెలిచేది ఎవరని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.